ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. 23 ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయినది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. సంఘము పైన క్రీస్తుని శిరస్సుగా నియమించాడు. ఎప్పుడైతే సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు అయ్యారో సంఘము ఆయన శరీరం అయింది. ఈరోజు మన అంశం ఏంటంటే, అందరూ వినాలి, క్రీస్తు నేను. చెప్పండి, క్రీస్తు నేను. మర్చిపోకూడదు. లేక నాకు క్రీస్తు ఏమవుతారు, నేను క్రీస్తుకి ఏమవుతాను. మెయిన్ అంశం ఏంటంటే క్రీస్తు నేను. దాని అర్థం ఏంటంటే క్రీస్తుకి నేను ఏమవుతాను. మనం అంటాం కదండి, మా పెద్దమ్మగారు అబ్బాయి, మా చిన్నమ్మగారు అబ్బాయి, మా అమ్మగారు పెద్దమ్మగారు అబ్బాయి అండి, మా నాన్నగారు చిన్నమ్మగారు అబ్బాయి అండి అంటే ఆ మనిషి మనకేమవుతాడో, మా అల్లుడి గారు తమ్ముడు కొడుకండి, లేక మా ఆడపడుచు గారు పెద్దమ్మ కొడుకండి అని మనకుండేటువంటి బంధుత్వాన్ని బట్టి మనకి ఏమవుతారు, మనకే ఏమవుతారు. అది అలాగే నేను క్రీస్తుకి ఏమవుతాను, నేను క్రీస్తుకి ఏమవుతాను. క్రీస్తు నాకు ఏమవుతాడు, నేను క్రీస్తుకి ఏమవుతాను. మనం అంటాం కదండి, మా మాయనత్ గారి యొక్క అల్లుడు గారి యొక్క తమ్ముడు అంటే మనకి ఏమవుతాడు, అన్నయ్య తమ్ముడు అవుతాడు. అది అర్థమవుతుంది కదా. మా మేనత్ గారు అల్లుడు గారు అంటే నాకు ఏమవుతాడు, తమ్ముడు అన్నయ్య అవుతాడు. అల్లుడి గారు తమ్ముడు అంటే తమ్ముడు అన్నయ్య అవుతాడు. అదనమాట క్రీస్తు నేను. తండ్రి అంటున్నాడు, క్రీస్తుకి మీకు ఏమవుతాడంటే, యేసయ్య మీకు ఏమవుతాడంటే మీకు శిరస్సు అవుతాడు, మీకు శిరస్సు అవుతాడు. ఇప్పుడు శిరస్సు ఎవరు? దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దాన్ని బట్టి మనం దేవునికి ఏమవుతామో, యేసు ప్రభుల వారికి ఏమవుతామో జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను కదండి, ఈయన ఎవరండి, ఇప్పుడు చంటే గారు అన్నారు, ఏమని చెప్తాను, మా మేనత్ గారు అబ్బాయి అని చెప్తాను. ఇంకో వరుస ఏంటి, మా చెల్లెలు గారు ఆయన అని చెప్తాను. ఇప్పుడు ఆయన బంధువులు ఉన్నారనుకోండి, మా బావగారి యొక్క, చిన్నమ్మ గారి యొక్క, లేక మేనత్ గారి యొక్క, అలాగా మనకేమవుతారు. ఇక్కడ కూర్చున్న మనం కూడా తండ్రి అంటున్నాడు చూడండి, 20 వచనం, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి, అంటే ఎవరి బలము చేత? యేసయ్య సమాధి నుంచి బయటకు వచ్చాడు. తండ్రి యొక్క బలము చేత, తండ్రి యొక్క ఆత్మ బలము చేత యేసయ్యను మృతులలో నుండి, మరణములో నుండి, చావులో నుండి, సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేశాడు ఆయన? సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందే కాక రాబోయే యుగము, 7 సంవత్సరాల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత యుగములు ఉండేటువంటి పరలోక రాజ్యములో యేసు ప్రభును తీసుకెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చోపెట్టుకున్నాడు. ఆ యేసు ప్రభును తీసుకొచ్చి దేవుడు సంఘానికి శిరస్సుగా చేశాడు. సంఘాన్ని దేవుని బిడ్డలారా ఆయన శరీరంగా చేశాడు. మన అంశం ఏంటి? క్రీస్తు నేను క్రీస్తుకి ఏమవుతాను అని అనుకోవాలి. నేను క్రీస్తుకి ఏమవుతాను, క్రీస్తు తండ్రికి ఏమవుతాడు
కదా, మన యొక్క సంబంధాలు, బంధుత్వాలు, రిలేషన్ చెప్పుకుంటాం కదండి. నాకు వివాహం అయిన తర్వాత అమ్మగారు అప్పుడప్పుడు వారి బంధువులు వివాహాలకు తీసుకెళ్ళేవారు. అప్పుడు వాళ్ళని పరిచయం చేసేవారు. మా పెద్దమ్మగారు అల్లుడు గారు అండి, మా పెద్దమ్మగారు మేనల్డ్ అండి, మా చిన్నమ్మగారు మేనల్డ్ అండి, వాళ్ళు వివాహానికి వచ్చామండి అని పరిచయం. ఓహో, దాన్ని బట్టి ఆయన నాకేమవుతాడు, నాకు కూడా మరి పెద్దమ్మగారు అల్లుడు అంటే చిన్నమ్మగారు బావగారు అవుతారు. కానీ నాకేమవుతాడండి, తమ్ముడు అన్నయ్య అవుతాడు. ఓహో అలాగండి, తమ్ముడు అయితే బాబు తమ్ముడు అన్నాం, అన్నయ్య అయితే అన్నయ్య అన్నాం కదండి. ఈ రోజున తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు శిరస్సుగా పరిచయం చేస్తున్నాడు, అంటే ఏర్పాటు చేశాడు. క్రీస్తు నేను, క్రీస్తు ఏమో నా శిరస్సు. శిరస్సు దేనికి సూచన? అధికారానికి సూచన, ఆధిపత్యమునకు సూచన. శరీరాన్ని దేనికి సూచన? శిరస్సుకు విధేయత చూపించి శిరస్సులోంచి వచ్చే ఆలోచనలను నెరవేర్చేది శరీరము. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. తండ్రి అయిన దేవుడు తన బలము చేత, తన యొక్క బలము చేత యేసు ప్రభుల వారిని మృతులలో నుండి లేపి ఈ యుగములోను ఈ ప్రభుత్వాల మీద, రాబోయే యుగాల మీద దేవుని బిడ్డలారా అన్ని నామముల కన్నా పైనామముగా ఉంచి దేవుని బిడ్డలారా తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. అందుకే యేసుప్రభు అన్నారు, నా ద్వారా ఆయన తప్ప తండ్రి యొద్దకు ఎవడో కూడా చేరలేడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు నన్ను శిరస్సుగా పెట్టుకుంటారో మనం జాగ్రత్తగా ఆలోచించాలండి, ఆలోచించాలి. ఈరోజు మన అంశం క్రీస్తు నేను క్రీస్తుకు ఏమవుతాను, క్రీస్తు నాకేమవుతాడు, క్రీస్తు వారు తండ్రికి ఏమవుతారు కదా. దేవుని బిడ్డారా, క్రీస్తు శిరస్సు దేనికి సూచన? ఆలోచనకు సూచన, అధికారానికి సూచన. చెప్పండి, దేనికి సూచన అండి? శిరస్సు అధికారానికి సూచన. జాగ్రత్తగా గమనించాలి. నడిపింపుకు సూచన. దేనికి సూచన అండి? శిరస్సులోంచే కదా ఆలోచనలు రావాలా. అధికారానికి సూచన, ఆలోచనకు సూచన, ఆధిపత్యానికి సూచన. తర్వాత నియంత్రణ, కంట్రోలింగ్. మన పెద్దలు అంటారు, నీకు బుర్రలేదట్రా అలా మన బుర్ర ఎవరు? యేసు ప్రభు. అది నీ బుర్ర ఎక్కడ ఉంది, నీ బుర్ర ఎక్కడ ఎట్టొచ్చావు? ఈడంటే బుర్ర ఇంటికంటే ఎట్టు వచ్చాడండి. ఎరా నీ బుర్ర ఇంటికంటే ఇంటికి వచ్చి, మా చిన్నప్పుడు అనేవారు, ఎరా అబ్బాయి నీ బుర్ర ఇంటికంటే ఎట్టు వచ్చావా అంటే, నువ్వు బుర్ర లేని మాటలు మాట్లాడుతున్నావు, శిరస్సు లేని ఆలోచన మాట్లాడుతున్నావు, ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నావు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నావు. అంటే మన మాటలు, మన వ్యవహారము, మన నడవడిక, మనము ఏ శిరస్సుకు అంటుకట్టబడ్డామో, మనం ఏ శిరస్సు అన్యజనులు తెలుసుకుంటారు. ఈ 4 వచనాల్లో ఎఫెసీ సంఘానికి భక్తులైన పౌలు మనకు క్రీస్తు వారు ఏమవుతారు, యేసయ్య ప్రభులు వారు మనకు ఏమవుతారు, మనము యేసు ప్రభుకి ఏమవుతాం, యేసు ప్రభు మన జీవితంలో ఆయన యొక్క పాత్ర ఏమిటి, ఆయన రోల్ ఏంటి కదండి. యేసు ప్రభు మన జీవితంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన రోల్ ఏంటి, రోల్ కదా. మనం అంతా ఎవరమండి? మనకేమో సంఘానికి శిరస్సుగా క్రీస్తు ప్రభు అని తండ్రి నియమించాడు. మనమెవరు? ఆయనకు శరీరముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఎవరు? మన క్రీస్తుకి అవుతాం, మన యేసు ప్రభు శరీరం. ఉదాహరణకి ప్రార్థన అయిపోయిందండి, మీరు ఇంటికి వెళ్తారు, ఇల్లు తాళం వేసి ఉంది, తాళం పట్టుకో, ఎడం చెయ్య, తాళం తీయి, చెయ్యి జోబులను తీయ అని చెప్తారా మీరు? ఇలాగే పిల్లలు ఎలాగ వస్తారు? ప్రార్థనకి పిల్లలు వస్తారు, ఒకడికే రే నేను తెస్తాను తాళం అంటారు. ఆడికి చెప్పాలి నేను తాళం, వాళ్ళు నా శరీరం కాదు, అది నా చెయ్యి కాదు, నా కాలు. మరి అలా కాదు, ఇలాగట్రా, నీకు తెలదు, నీకు ఒకడు వస్తాడు, అలా కాదు ఇలా కడతాంటాడు. మొత్తానికి ఆ హోల్ తిప్పేస్తారు. మళ్ళీ వాళ్ళు దగ్గరించుకుని నేను తిప్పి లెవెల్లో పెట్టి తీయాలి కదా. దేవుని పెట్టారు, మన జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంఘానికి శిరస్సుగా తండ్రి అయిన దేవుడు నియమించాడు. దాన్ని బట్టి
మీరు నేను అంటి కట్టబడినప్పుడు దేవుని బిడ్డలారా, మన కడుపులోంచి పంచుకు పుట్టిన బిడ్డలందరూ కూడా యేసు ప్రభుకి అంటుపట్టి ఉంటారు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. నేను యేసు ప్రభు అనేటువంటి ఆయన శిరస్సుకు కట్టుకట్టి ఉంటే నా బిడ్డలను చెప్పిన మాట అంటారు కదా. దేవుని బిడ్డలారా చూడండి 22, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన సంఘమునకు శిరస్సుగా ఉంచెను. దేవునికి స్తోత్రం. పోయిన వారం కథ చెప్పాను, మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? పోయిన వారం కథ చెప్పాను, కుక్క కుందేలు జ్ఞాపకం ఉందండి? లేక కోడి మనం. కొత్తగా అల్లుడు వచ్చాక కోడిని పట్టుకోవాలి. కోడి ఏమో పరిగెడుతుంటుంది, నేను కోడి కోసం పరిగెడతాను. కోడేమో ప్రాణం కోసం పరిగెడుతుంది, నేను నా ఆహారం కోసం పరిగెడుతున్నాను కదా అండి. కుక్క కుందేలు దొరుకుతుంది. కుక్కది ఏం జరుగుతుందండి? వేట కుక్క తరుగుతుంది, కుందేలు దొరకలేదు, పరిగెడుతుంది. కుక్క పరిగెట్టి అలిసిపోయింది. మిగతా కుక్కలు అడిగే, నేను భోజనం కోసం పరిగెడుతున్నాను, కుందేలు ప్రాణం కోసం పరిగెడుతుంది, నాకు దొరకలేదు కదా. దేవుని బిడ్డారా, అంతే. యేసు ప్రభుని ఎందుకు వరకు మనం వెంబడిస్తున్నాం? యేసు ప్రభుని సిలువుగా పెట్టుకోవడానికి, లేక యేసు ప్రభుని తినేయడానికి పరిగెడుతున్నాం మనం అందరం కూడా. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని తినడానిక, లేక బలపరచడానిక, వారిని అభివృద్ధి చేయడానికి నేను పరిగెడుతున్నానా? కనుక దేవుని బిడ్డలారా, ఒకటి శిరస్సు, తల అనగా అధికారానికి సూచన. చెప్పండి, అధికారమునకు సూచన. అద్భుతం ఏంటంటే, యోగ్యురాలైన భార్య ఆమెను శిరస్సుగా ఉంచవలసిన బదులు కిరీటంగా పెట్టుకుంటాడు. అంటే యేసు ప్రభు యొక్క కిరీటం ఎవరంటే సంఘం అనే శరీరము, సంఘం అనేటువంటి పెండ్లి కుమార్తె. నిన్ను నన్ను కిరీటంగా పెట్టుకుంటాడు దేవుని బిడ్డలారా. దాన్ని బట్టి మనకు శిరస్సు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి గారికి ఎంతగా మనం లోబడాలి, ఎంతగా మనము విధేయత చూపించాలి. దేవుని బిడ్డలారా, ఎంతగా మనం విధేయత చూపించాలి. చూడండి, అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయములో, అపోస్తుల కార్యములలో 2వ అధ్యాయములో 35, 36 వచనం చదవండి. 34, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను పాదముల కింద పాదపీఠము ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు, నా ప్రభువు. ఇప్పుడు దావీదు ప్రభు ఎవరు? ప్రభువు నా ప్రభు అంటున్నాడు. అంటే యేసు ప్రభు నా ప్రభు, నా శిరస్సు అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే నా ప్రభు ఎక్కడున్నాడంటే, ప్రభు అయిన యెహోవా దేవుని పక్కన కుడిపార్శ్వాన్ని నా ప్రభు కూర్చుని ఉన్నాడు, ఆ ప్రభు నా శిరస్సు అని దావీదు చెప్తున్నాడు. ఇందాక అన్నాను కదా, నీ బుర్ర ఎక్కడికి వచ్చారా? మన బుర్ర పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఎవరు? పరలోకంలో ఉండే యేసయ్య అనే శిరస్సు యొక్క శరీరం మనం. అది మనం ఏమవుతాం యేసయ్య కంటే? ఆయన శరీరము. వీఆర్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. దాన్ని బట్టి దేవుని బిడ్డారా, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి వేశ్యకు శరీరంగా ఇవ్వకూడదు. వేశ్యతో కలుసుకునేవాడు వేశ్యతో ఏకాత్మ అని అంటాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 14వ వచనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14, దేవుడు ప్రభువు, నా ప్రభు అయిన యేసయ్యను లేపాడు. దేవునికి స్తోత్రం కదండి. నా ప్రభు. దావీదు ఏమంటాడండి? నా ప్రభు, నా శిరస్సు. చెప్పండి అందరూ చెప్పండి. నా ప్రభు. అందరూ చెప్పాలి. నా ప్రభు, నా శిరస్సు. అది ఎవరైనా క్రీస్తు వారు.
యేసుక్రీస్తు తండ్రి గారు. ఏమంటే మన పిల్లలకి నాన్నగారు నేర్పిస్తాం, ఏం నేర్పిస్తామండి? నాన్నగారు నేర్పిస్తాం కదండి. అలాగే మన తండ్రిని ఎంత గౌరవించాలి. మన బిడ్డలు కూడా యేసుక్రీస్తు తండ్రి గారు, క్రీస్తు వారు, ప్రభులు వారు అని నేర్పించాలి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడండి? దేవుడు ప్రభువును లేపును, మనను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. దేవునికి స్తోత్రం. నా దేహము క్రీస్తు యొక్క అవయవము. ఎరుగరా అంటే మర్చిపోయిరా కొరింథీ సంఘమా? నీ వెళ్ళి సాతాను పని చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి నువ్వు ఎవరో? క్రీస్తు శరీరం. నీ శరీరాన్ని తీసుకెళ్ళి సాతానుకు ఉపయోగిస్తావా? నీ కళ్ళుని తీసుకెళ్ళి సాతానుకు ఉపయోగిస్తావా? నీ నోటిని సాతానుకు ఉపయోగిస్తావా? నీ దేహాన్ని అపవాదికి ఉపయోగిస్తావా అని ప్రభువారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మనము కూడా ఒకసారి కదలాలి, పరీక్ష చేసుకోవాలి. నా దేహము నేను ఎవరికి ఇచ్చాను? మీ దేహములు క్రీస్తునకు ఉన్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేసి యొక్క అవయములుగా చేయుదునా? అదంత మాత్రము తగదు. వేసతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని ఎరుగరా. యేసయ్య మన కొరకు తన రక్తాన్ని చిందిస్తే, నా ప్రియమైన కుమార్తెలారా, కుమారులారా, యేసు ప్రభు మన కొరకు దెబ్బలు తింటే, దేవుని బిడ్డలారా, ఈ ఆరోగ్యమునిచ్చి సాతానికి ఇస్తావా? ఈ బలాన్ని తీసుకెళ్ళి అపవాదికి ఇస్తావా? ఓ కొరింథీ సంఘమా, మర్చిపోయావా? నీ దేహం ఎవరు? నువ్వు ఎవరు అవయవము? నువ్వు ఎవరు చేయివి? ఎవరు కన్నువు నీవు? ఎవరి యొక్క కాలువి? ఎవరు దేహానివి నువ్వు? అందుకని ఎఫెసీ సంఘం అంటాడు, క్రీస్తు సంఘానికి శిరస్సుగా దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘము యేసు ప్రభు దేహముగా దేవుడే ఏర్పాటు చేశాడు. మరి ఎందుకు పౌలు గారికి కొరింథీ సంఘం మీద అనుమానం వచ్చిందో మనకు తెలియదు. మనకు సామెత ఉంటుంది, ఏంటంటే చెప్పండి అందరూ, నిప్పులేందే పొగ. చిన్న కదా చెప్పండి, నిప్పులేందే తెలుసు కదా, మర్చిపోయాం పెద్దల సామెతలండి మనది. చెప్పండి అమ్మ, నిప్పులేందే పొగ వస్తుందండి. నిప్పు ఉంది అక్కడ, నిప్పులే పొగ రాదు. అది అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. ఇలా అన్నారంటరా బాబు. ఎక్కడికైనా వెళ్ళొచ్చామనుకోండి, ఎక్కడికి వెళ్ళేవాడు గారు, అమ్మా రై నిప్పులేందో పొగరాదని ఊరు. నిప్పులేందే పొగరాదు. ఈయనకి సెగ తగిలింది. ఎవరికండి? పౌలు గారికి సెగ తగిలింది. కొరింథీ సంఘం యొక్క సెగ తగిలింది. అంటే వీళ్ళ యొక్క శరీరాన్ని, లేక వీళ్ళ యొక్క జ్ఞానాన్ని, వీళ్ళ యొక్క సమయాన్ని, వీళ్ళ యొక్క ధనాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఉపయోగిస్తున్నారండి? సాతానికి ఖర్చు పెడుతున్నారు. యేసు ప్రభు మీ కొరకు, నా కొరకు, దేవుని బిడ్డలారా, తన రక్తము చిందిస్తే ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు బలం ఉంది, ఈరోజు ఆరోగ్యం ఉంది. దేవుని బిడ్డలారా, పని చేసుకోగలుగుతున్నాం. మన అవయాలు చక్కగా పని చేస్తున్నాయి. మీకు తెలుసు కదా, అట్టగట్లో వికలాంగుడు వస్తాడు, రామకృష్ణ కదండి, ఇలా ఈడ్చుకుంటూ వస్తాడు. మంగళవారం శుక్రవారం ఇవన్నీ అరిగిపోతాయి, జోళ్ళు అరిగిపోతాయి. అయ్యగారండి నేను నడుము నొప్పిలాగేస్తాను, అయినా పాత్ర మాండవు. ఎండైనా కొండైనా వచ్చేస్తాడు. ఎక్కడ ప్రార్థన జరిగినా ఇలా అంతా తెలుసు కదా. బాడ సుబ్బారావు గారు ఇద్దరు పోటీ మీద చెప్పారు హల్లెలూయా. వికలాంగుడు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ ప్రభుని విడిచిపెడతలేదు కదా. దేవుని బిడ్డలారా, నీ దేహం, నా దేహం యేసు తండ్రి గారికి అవయవాలం అండి బాబు. అవయవాలు మన ప్రభు యొక్క అవయవాలు. మన ప్రభు దేహం ఎంత గొప్ప ధన్యత అండి. యేసు ప్రభు తన దేహంగా చేర్చుకుని రేపొద్దున తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చోబెట్టుకోవడానికి అర్హతనిచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం అండి. తన దేహముగా యేసు ప్రభు మనల్ని మార్చుకున్నాడు. మన దేహాన్ని తన దేహంగా తయారు చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా. దీన్ని మనం తక్కువగా చేసుకోకూడదు, చులకనగా చేసుకోకూడదు. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మరియు 22వ వచనం, ఆయన సమస్తమును
ఆయన పాదముల కింద ఉంచి